రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా మార్చామన్నారు. ఇక రాజకీయాల కోసం కాకుండా రైతుల కోసం ఆలోచించి ప్రాజెక్టుల పనులను అడ్డుకోవద్దని మంత్రి కోరారు. అనంతరం కోహేడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మంత్రి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక బస్వాపూర్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కృషి చేసిన అంబేద్కర్ సంఘాలకు గ్రామస్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని, దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండడానికి నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు వచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల కోసం డబ్బులు విడుదల చేయమని అడిగినారు. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో నేను ఉన్న కనుక సతీష్ అన్న నాకు డబ్బులు కావాలి, తొందరగా మా ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటామని సతీష్ అన్న కోరితే ఒక 23 కోట్ల రూపాయలు గౌరవెల్లి ల్యాండ్ ఎక్విజిషన్ కు R&R కోసం కలెక్టర్ గారికి విడుదల చేసినాం. ఒక వారం అయింది. వారం కిందనే ఒక 23 కోట్లు కలెక్టర్ గారికి విడుదల చేసినాం. ఇవాళ నేను కూడా దయచేసి వాళ్ళకి దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇంతకుముందు జిల్లాలో ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కి అంత డబ్బులు ఇవ్వలేదు. పాపం కొంతమంది ఎస్టీలు అయిపోతున్నాయంటే మంచిగా ఇవ్వండి అని చెప్పినాం. మల్లన్న సాగర్ లో మొదలు 5 లక్షలు 6 లక్షలు ఇచ్చినాం. లాస్ట్ కు 10, 11, 12 కంటే ఎక్కువ ఇవ్వలేదు. మల్లన్న సాగర్ అయినా, కొండపోచమ్మ సాగర్ అయినా, రంగనాయక్ సాగర్ అయినా ఎక్కడ కూడా జిల్లాలో 5-6 లక్షల నుంచి హయ్యర్ సైడ్